సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు దాదాపు ఖచ్చితంగా పీఎఫ్ అకౌంట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఒక మంచి పెన్షన్ స్కీమ్ అని చెప్పొచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నెల నెల పెన్షన్ వచ్చేందుకు కేంద్రం దీనిని తీసుకొచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ దీనిని నిర్వహిస్తూ ఉంటుంది. ఇక పీఎఫ్ అకౌంట్ గురించి ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో వడ్డీ రేట్లకు సంబంధించి నిబంధనల గురించి, డబ్బుల్ని విత్డ్రా చేసుకునేందుకు మార్గదర్శకాలు, ఇలా ఇతర చాలా మార్పులు వస్తూ ఉంటాయి. కనీసం 10 ఏళ్ల సర్వీస్ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కూడా అందుతుంది. ఉద్యోగి వేతనం నుంచి 12% ప్రతి నెల కంపెనీ పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంది. సంస్థ కూడా ఇంతే మొత్తం జమ చేయాలి. దీంట్లో 3% పైగా ఈపీఎఫ్ అకౌంట్కు, మిగతా 8% పైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కు వెళ్తుందని చెప్పొచ్చు. ఇక పీఎఫ్ అకౌంట్లో జమ అయిన మొత్తంపై కేంద్రం వడ్డీ యాడ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం 8.25% వడ్డీ రేటు ఉంది. వడ్డీ జమ అవుతుందా లేదా తెలుసుకునేందుకు ఇంకా కంపెనీలు పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాయా, మీ మొత్తం బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకుంటూ ఉండాలి. ఇందుకోసం చాలా మార్గాలు ఉన్నాయి. ఇందుకోసం ఖచ్చితంగా యూఏఎన్ నెంబర్ యాక్టివ్లో ఉండాలి. ఇది మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. అప్పుడు 9966044425 నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు పీఎఫ్ బ్యాలెన్స్ లాస్ట్ కాంట్రిబ్యూషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదే విధంగా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా మీ పీఎఫ్ బ్యాలెన్స్ను తెలుసుకోవచ్చు.